తెచ్చిన తెలంగాణ తెచ్చిన దీక్ష స్వరాష్ట్ర సాధనలో కీలక మలుపు. తెలంగాణ ఉద్యమంలో చెరగని సంతకం. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అంటూ 2009 నవంబర్ 29న దీక్ష కూర్చున్న కేసీఆర్ ఆమరణ దీక్షతో కదిలిన తెలంగాణ, ప్రాణాలు పణంగా పెట్టి తెచ్చుకున్న గెలుపు. నవంబర్ 29న ఏటా దీక్షా దివాస్గా జరుపుతున్న బీఆర్ఎస్, దీక్షా దివాస్ పూర్తిగా తెలంగాణ పునర్నిర్మాణానికి పూనుకున్న కేటీఆర్, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంకం, మరో ఉద్యమానికి తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ శ్రీకారం. దీక్షా దివాస్ యావత్తు తెలంగాణలో ఉద్యమ జ్వాలను రగిలించిన రోజు, దగాపడ్డ తెలంగాణకు పోరుబాటును చూపిన రోజు. ఉద్యమ నాయకుడిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాడు పూరించిన సమరశంకం స్వరాష్ట్రకాంక్షను సాకారం చేసింది. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న కేసీఆర్ నినాదం ఇప్పటికీ జనం మదిలో పదిలంగా ఉంది. పల్లె పల్లెన దండులా కదిలిన తెలంగాణ ముద్దుబిడ్డలు స్వరాష్ట్ర సాధనకు కేసీఆర్ వెంట నడిచారు. 15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు 2009 నవంబర్ 29న ఆయన చేపట్టిన దీక్ష తెలంగాణ చరిత్రలో అజరామరమై నిలిచింది. అదే దీక్షా దివాస్ స్ఫూర్తితో నేడు తెలంగాణ పునర్నిర్మాణానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూనుకున్నారు. విధ్వంసకర పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా మరో ఉద్యమానికి దీక్షా దివాస్ సాక్షిగా శ్రీకారం చుడుతున్నారని అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. కేటీఆర్ విషయాన్ని కాసేపు పక్కన పెడితే, నిజంగా తెలంగాణ చరిత్రను, తెలంగాణ అస్తిత్వాన్ని కావచ్చు, మన ఆచారాలను కావచ్చు, మన సంస్కృతిని కావచ్చు, మన పండుగలను కావచ్చు, మన పద్ధతులను కావచ్చు, పూర్తిగా మన గ్రామీణ వాతావరణాన్ని కావచ్చు మర్చిపోయినాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమై ఉన్న మనం మనదైన పండుగలను, మనదైన ఆచారాలను, మనదైన సంస్కృతిని మర్చిపోయినాం. కానీ కేసీఆర్ చేపట్టిన దీక్షతో మళ్ళీ తెలంగాణ అస్తిత్వానికి అడుగుపడ్డ రోజు ఇది. మన ప్రాంతం అని మనం ఏకమై కదిలిన రోజు. స్వరాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సాకారాన్ని నిజం చేసుకోవడానికి మలుపు తిప్పిన రోజు ఇది, అడుగుపడ్డ రోజు ఇది. ఒక్కడై కేసీఆర్ కదిలినప్పుడు నమ్మిన వాళ్ళు ఆయనతో నడిచిండ్లు, నమ్మని వాళ్ళు నిందలేసిండ్రు. కానీ ఆయనకున్న అంకుటిత దీక్ష కావచ్చు, సంకల్పం కావచ్చు, తెలంగాణ సాధించాలనే మొండి పట్టుదల కావచ్చు, తెలంగాణ శ్వాసగా తెలంగాణ రాష్ట్ర సాధనే ఊపిరిగా బతికిన ఆయన నైజం కావచ్చు, తర్వాత కాలంలో అందరికీ తెలిసి వచ్చింది. నిజంగా నవంబర్ 29, 2009 అనేది తెలంగాణ చరిత్రలో శాశ్వతంగా సువర్ణాక్షరాలతో లిఖించబడే రోజు. ఆ రోజు కేసీఆర్ ఆమరణ దీక్షకు కూర్చోకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజలు ఎట్లుండేటోలో, లేకపోతే ఇంత ఫైట్ జరిగిన తర్వాత ఒకవేళ రాష్ట్ర సాధన కాకపోతే మరింతగా అవమానపడేటోళ్ళమా, ఏం జరిగేదో అది ఊహించడానికే కాస్త భయానకంగా ఉంటుంది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు ఒక మాట అనేటోడు, బర్రె వెళ్ళింది తోక జిక్కింది, ఇప్పుడు కనుక మనం బర్రెని విడిచిపెడితే ఇక మనము బ్రతుకుండి వేస్తూ, మనము మరింత అవహేళనకు గురవుతాము అని చెప్పేటోడు. అట్లా కేసీఆర్ రగిలించిన ఉద్యమ స్ఫూర్తి, కేసీఆర్ వ్యూహాత్మకంగా వేసిన అడుగులు, కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాదీక్ష తెలంగాణ సాధనకు మొదటి అడుగుగా, పునాదిగా పడి అది తెలంగాణ రాష్ట్ర సాకారానికి ఒక చెరిగిపోని స్ఫూర్తిని నింపింది. అట్లా ఎప్పటికీ కేసీఆర్ చేసిన పోరాటం, కేసీఆర్ వేసిన వ్యూహాలు తెలంగాణ సాధనలో ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి. నిజంగా ఆయన ఏదో రాజకీయ నాయకుడిగా తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ఉంటారేమో అని అందరూ అనుకోవచ్చు. కానీ ఆయన లోపల రగులుతున్న
వేదనకు కావచ్చు, ఆయన సాధించాలనుకున్న స్వప్నానికి కావచ్చు, ఈ ఈ ఒక్క మాట తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే ఈ ఒక్క డైలాగ్ చరిత్రలో, తెలంగాణ రాజకీయ చరిత్రలో శాశ్వతంగా అది నిలిచిపోయేదాకా వచ్చింది. 100% కేసీఆర్ లేకపోతే రాష్ట్రం వచ్చేది కాదు. కేసీఆర్ పన్నిన వ్యూహాలు, కేసీఆర్ వేసిన అడుగులు, కేసీఆర్ పెట్టుకున్న పొత్తులు, కేసీఆర్ ప్రతి విషయంలో తెలంగాణ సాధన కోసమే సాగిన తీరు కావచ్చు, ఎప్పటికీ అది నిలిచిపోతుంది. కాబట్టి కేసీఆర్ లేని తెలంగాణను ఊహించుకోలేము. కేసీఆర్ లేకుండా ఆ మరి దశ ఉద్యమాన్ని కూడా మనం ఊహించుకోలేము. కాబట్టి కేసీఆర్ ఎప్పటికీ చిరస్మరణీయుడే. కేసీఆర్ పోరాటం తెలంగాణ ఉద్యమంలో ఎప్పటికీ ఒక చెరగని సంతకం లాగా ఉంటుందనేది అందరం గుర్తెరగవలసిందే. కేసీఆర్ని రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా అనేక మంది విమర్శించవచ్చు, అనేక మంది పొగడవచ్చు, కానీ తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రాన్ని సాధించడంలో మాత్రం కేసీఆర్ ఎంచుకున్న మార్గం కావచ్చు, కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, కేసీఆర్ ఎత్తుగడలు కావచ్చు, ఖచ్చితంగా మనమంతా ఎప్పటికీ దాన్ని మనం స్మరించుకోవాల్సిందే. ఇక తెలంగాణ సాధించిన తర్వాత 10 ఏళ్లలో అభివృద్ధి సాధించినమా సాధించలేదా అనేది మన కండ్ల ముందే స్పష్టంగా కనబడుతుంది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ మీద కేటీఆర్ మరో ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టినట్టు కూడా ఇక్కడ వార్త కనబడుతుంది. కేటీఆర్ చేసేది ఒక విధంగా రాజకీయ పోరాటమే, కానీ కేసీఆర్ చేసింది స్వరాష్ట్ర పోరాటం. రెండింటికి తేడా ఉంటుంది. కేటీఆర్ని చిన్నతనం చేసుడో కాదు, కానీ కేసీఆర్ ఇక మరో కేసీఆర్ పుట్టడా అనేది అది చరిత్ర, రాబోయే భవిష్యత్తు నిర్ణయించాలి. కానీ కేసీఆర్తో సమోజ్జీవులు ఎవరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో లేరు, ఇక రారు కూడా. అది స్పష్టంగా మనం చెప్పొచ్చు.